హాయ్ డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జిఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఈరోజు మనం ఈ క్లాసులో 1వ తరగతికి సంబంధించినటువంటి మూల్యాంకన పుస్తకాలను ఎలా పూర్తి చేయాలనేది తెలుసుకుంటాం. దానిలో ఇది తెలుగుకి సంబంధించిన మూల్యాంకన పుస్తకం, ఇది ఇంగ్లీష్కి సంబంధించిన మూల్యాంకన పుస్తకం అసెస్మెంట్ బుక్లెట్, ఇది గణితానికి సంబంధించి అసెస్మెంట్ బుక్లెట్. గమనించాల్సిన విషయం, ప్రతి విద్యార్థికి 1వ తరగతి విద్యార్థికి ఇటువంటివి 3 ఉంటాయి, ఇటువంటివి 3 వస్తాయి. అది మీ అందరికి విదితమే. ఇప్పటికే మనం కనుక ఒకసారి ఈ బుక్లెట్ని కనుక చూస్తే మనకి ఏ నెలలో ఏ ఎగ్జామ్స్ జరుగుతాయి అంటే నిర్మాణాత్మక మదింపులు ఎన్ని ఉన్నాయి, 4 నిర్మాణాత్మక మదింపులు, 2 సంగ్రహణాత్మక మదింపులు సమ్మేటివ్ అసెస్మెంట్స్. అలాగే ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఈ టేబుల్లో ఏమిచ్చారు అని అంటే ఇది కేవలం ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించిన 4th టూల్ని, అంటే పూర్తిగా రిటర్న్ ఎగ్జామ్ని స్లిప్ టెస్ట్ అనేవాళ్ళం కదండి, దాన్ని ఎంత సమయం పూర్తి చేయాలి, ఎన్ని ప్రశ్నలు పూర్తి చేయాలి, ఎన్ని మార్కులకు ఉంటుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదివరకు ఇది కేవలం స్లిప్ టెస్ట్ 20 మార్క్స్కే ఉండేది, కానీ ఇప్పుడు కనుక చూస్తే మీకు 15 ప్రశ్నలు ఉంటాయి, మొత్తం 35 మార్కులు ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఇక తర్వాత సంగ్రహణాత్మక మదింపుకు సంబంధించి ప్రశ్నల సంఖ్య 32, వాటికి ఇచ్చే మార్కులు 80. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఫార్మేటివ్ అసెస్మెంట్ కాబట్టి ఫార్మేటివ్ అసెస్మెంట్ని ఏ రకంగా మదింపు చేస్తారన్న విషయాన్ని చూద్దాం. దీనిలో మీకు ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి ఇక్కడ ఒక చిత్రాన్ని ఇవ్వటం జరిగింది. దీంట్లో పిల్లల యొక్క స్థాయిని మనం ఈ రకంగా ఎస్టిమేట్ చేస్తాము. దీంట్లో ఫస్ట్ స్ట్రీమ్ అన్నారు, అంటే ప్రారంభ స్థాయిగా లెక్కేసుకోవాలి. తర్వాత మౌంటైన్ అన్నారు, అది మధ్యస్థ స్థాయి అని లెక్కేసుకోవాలి. ఇక స్కై అని ఇవ్వటం జరిగింది, అది అన్నిటికన్నా అత్యుత్తమమైనటువంటి స్థాయి అన్నమాట. సో ఈ స్థాయి ప్రకారంగా మనకి మదింపు అనేది ఉంటుంది. ఇక ఈ అసెస్మెంట్ కార్డులో విద్యార్థులకు సంబంధించిన వివరాలు పూర్తి చేసేటువంటి అంశాలను ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇది మీ అందరికీ తెలిసిందే కాబట్టి వివరించడం లేదు. ఇక్కడ మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ని చూస్తున్నాం. ఇది వరకు మనం 1వ తరగతి కానీ 2వ తరగతికి కానీ టూల్ 1, టూల్ 2, టూల్ 3కి సంబంధించి 10 మార్కులు, టూల్ 1కి 10, టూల్ 2కి 10, టూల్ 3కి 10 మార్కులు ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు అది మారింది, అది గమనించాలి. కేవలం ఒక్కొక్క టూల్కి సంబంధించి 5 మార్కులు మాత్రం ఇవ్వటం జరుగుతుంది, మొత్తం 15 మార్కులు అన్నమాట. అయితే తెలుగుకి సంబంధించి విద్యార్థులు టెస్ట్ చేసేటప్పుడు ఏం టెస్ట్ చేస్తాము? టూల్ నెంబర్ 1లో విద్యార్థికి సంబంధించినటువంటి సోషియో ఎకనామిక్ డెవలప్మెంటు, టూల్ 2కి సంబంధించి కాగ్నిటివ్ డెవలప్మెంటు, టూల్ 3కి సంబంధించి లాంగ్వేజ్ డెవలప్మెంటు. అలాగే ఇంగ్లీష్లో కూడా టూల్ 1కి సంబంధించి యాస్థెటిక్ డెవలప్మెంటు, టూల్ 2కి సంబంధించి కాగ్నిటివ్ డెవలప్మెంటు, అలాగే టూల్ 3కి సంబంధించి లాంగ్వేజ్ డెవలప్మెంట్ని మనం పిల్లలని చెక్ చేస్తాం అన్నమాట. ఇదివరకైతే ఏం చేసేవాళ్ళం, టూల్ 1లో పిల్లల ప్రతిస్పందనలు మరియు భాగస్వామ్యం, టూల్ 2లో రాతాంశాలు, టూల్ 3లో ప్రాజెక్ట్ వర్కులను లెక్కేసేవాళ్ళం. కానీ 1, 2 తరగతులకు మాత్రం ఇది మారింది, అది గమనించండి, మారింది. వాటి బదులు మనం ఈ రకమైనటువంటి హోలిస్టిక్ డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలని మాత్రమే మనం పరిశీలించడం అనేది జరుగుతుంది. అలాగే టూల్ 1, టూల్ 2, టూల్ 3 మీరు అసెస్ చేసేటప్పుడు మీకు అక్కడ ఉన్నటువంటి పారిభాషిక పదాలు, వాటి వివరణ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిని మీరు ఈజీగానే అర్థం చేసుకోగలరు. ఇక తర్వాత ఈ పేజీలో విషయ సూచిక ఇచ్చేయడం జరిగింది. ఈ విషయ సూచిక ప్రకారంగా ఏ పేజీలో ఏముంటుందనేది మీకు తెలుస్తుందన్నమాట. అలాగే గ్రేడేషన్ ఎలా చేయాలనేది కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది, గ్రేడింగ్ విధానం కూడా. సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా పరిశీలించు, మీకు అర్థమవుతుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇదిగోనండి, ఒక నిర్మాణాత్మకమైన మదింపు మనం చేసేటప్పుడు, ఒక ఫార్మేటివ్ అసెస్మెంట్ మనం చేసేటప్పుడు టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4 ఇలా ఉంటాయి. ఇది తెలుగు కాబట్టి ఏముంటుంది అనేది చూద్దాం. టూల్ 1లో తెలుగు కాబట్టి ఏముంటుంది, టూల్ 2లో ఏముంటుంది, టూల్ 3లో ఏముంటుంది. టూల్ 4 అనేది మీ అందరికీ తెలిసిందే, అది రాత పరీక్ష, స్లిప్ టెస్ట్, ఇంతకుముందే మనం చెప్పుకున్నాము. ఇక తర్వాత
వీటిని ఎలా ఫిల్ చేయాలి, ఏం రాయాలనేది ఇక్కడ ఉంది. మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది కాబట్టి నేను అంతగా వివరించడం లేదు, మీకు అర్థమవుతుంది. ఇక ఇప్పుడు మనం నేరుగా టెస్ట్ దగ్గరికి వద్దాం. ఈ టెస్ట్లో మనకి ఏమి ఇవ్వటం జరిగిందంటే చూడండి, పైన ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఇది తెలుగు పేపరు కాబట్టి, ఇది తెలుగు పరీక్ష కాబట్టి మొదటి టూల్గా సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్కి సంబంధించి పిల్లల్ని మనం టెస్ట్ చేస్తాం అన్నమాట. ఇది ఎలా చేస్తాము అనేది మనం ఇప్పుడు చూద్దాం. దీంట్లో వీళ్ళు ఏమిచ్చారు, దీనికి ఏ మెటీరియల్ మనం వాడక్కర్లేదు. అలాగే ప్రశ్న మాత్రం ఏమి ఇచ్చాడంటే కెన్ యూ నేమ్ 3 people who help you at your school or at home. మనం మీకు బడిలో కానీ ఇంటి వద్ద కానీ మీకు సహాయం చేసేటువంటి 3 వ్యక్తుల పేర్లు మనల్ని చెప్పడం జరిగింది. టీచర్ కూడా ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, మేక్ స్టూడెంట్స్ సిట్ కంఫర్టబుల్లీ అండ్ ఆస్క్ దెమ్. పిల్లల్ని చక్కగా కంఫర్టబుల్గా కూర్చోబెట్టి మనం అడగాలి, అప్పుడు పిల్లలు ఆన్సర్ చెప్తారనమాట. దీనిలో పిల్లలు మీకు క్రింద కూడా ఇవ్వడం జరిగింది. ఒకళ్ళు లేదా 2 పిల్లల్ని కనుక చెప్పినట్లయితే స్టూడెంట్ నేమ్స్ ఓన్లీ 1 or 2 people బట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ హౌ దే హెల్ప్ హిమ్. పేర్లు చెప్పి వాళ్ళు ఎలాగా హెల్ప్ చేస్తారో చెప్పలేకపోతే 1 పాయింట్. కనీసం 3 పేర్లు చెప్పి వాళ్ళు 3 of them హెల్ప్ హిమ్ ఆర్ నాట్ అంటే 3 పేర్లు చెప్పగలిగి ఉండి వాళ్ళు ఎలా హెల్ప్ చేశారో చెప్పలేకపోతే వాళ్ళకి 3 పాయింట్లు. అన్ని 3 people పేర్లు చెప్పి వాళ్ళు ఎలా హెల్ప్ చేస్తారో చెప్పినట్లయితే పూర్తి మార్కులు ఇస్తామన్నమాట. వాళ్ళని స్కైగా గుర్తిస్తాము. ఇక్కడ మార్కులు డిజైన్ చేస్తాము, ఇక్కడ కారణాలు ఏంటో రాస్తాము. అది ఫీడ్బ్యాక్ అనమాట. ఇప్పుడు ఈ ప్రక్రియను ఎలా జరుపుతానో చూద్దురు. కానీ ఇది పూర్తిగా ఇండివిజువల్ టెస్ట్ కాబట్టి ఒక్కొక్క పిల్లల్ని పరిశీలించాల్సి ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మూల్యాంకనంలో మనం టూల్ 1, టూల్ 2, టూల్ 3 ఈ 3టిని కూడా మనం పరీక్షలకు ముందుగానే పెట్టుకోవాలి, పరీక్ష రోజున కాదండి. అది మాత్రం గమనించండి. మనం ఇంతకుముందే చెప్పాను, తెలుగుకి సంబంధించినటువంటి టూల్ 1లో సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్కి సంబంధించి మనం ఇప్పుడు ఈ పాపను ప్రశ్నించి చూద్దాం. దేదీప్య, మీ ఇంట్లో ఉన్నారు కదా, ఎవరు నీకు హెల్ప్ చేస్తారు? మీ ఇంట్లో నీ పనుల్లో ఎవరు హెల్ప్ చేస్తారు? గట్టిగా చెప్పాలి. మీ అమ్మ. ఇంకా మీ నాన్న. ఇంకా మీ అక్క. సరే, వెరీ గుడ్. మీ అమ్మ నీకు ఏ హెల్ప్ చేస్తుంది? మీ అమ్మ నీకేం చేస్తుంది చెప్పు, పర్వాలేదు. నీకేం చేస్తుంది మీ అమ్మ? చెప్పు తల్లి, నీకేం చేస్తుంది మీ అమ్మ? హెల్ప్ చేస్తుంది అన్నావు కదా, ఏ హెల్ప్ చేస్తుంది? వెరీ గుడ్. బట్టలు వేస్తుంది, జడలు వేస్తుంది. వెరీ గుడ్. గట్టిగా చెప్పాలి. వెరీ గుడ్. మరి మీ డాడీ? వెరీ గుడ్. మీ నాన్న బండి మీద దింపుతున్నాడు. మరి మీ అక్క ఉంది అన్నావు కదా, మరి మీ అక్క? ఓకే, భవిత స్కూల్కి వెళ్తుందా మీ అక్క? వెరీ గుడ్. మీ అక్క కూడా నీకు ఏమైనా హెల్ప్ చేస్తుందా? చేయదు. వెరీ గుడ్, వెరీ గుడ్. మనం గమనించినట్లయితే ఈ పాప వాళ్ళ ఇంట్లో ఉన్న 3 వ్యక్తులు తనకి ఏ హెల్ప్ చేస్తారో చెప్పడం జరిగింది. అలాగే ఒక పాప తన సిస్టర్ ఉంది, తన సిస్టర్కి తను హెల్ప్ చేస్తానని చెప్తుంది. కాబట్టి మరి మీ అక్కకు నువ్వు హెల్ప్ చేస్తావా? మీ అక్క భవితకి వెళ్తుంది కదా, అక్కకు నువ్వేమైనా చేస్తావా? ఏం చేస్తావు? నువ్వు అన్నం తినిపిస్తావు. వెరీ గుడ్. కాబట్టి అటువంటి ఆన్సర్ వచ్చింది కాబట్టి ఈ పాపకి మనం ఈ స్థాయిలో ఈ పాపకి 5కి 5 మార్కులు వస్తాయి. ఈ పాపను మనం స్కైలో చూపిస్తాం అన్నమాట అండి. సో మనం మార్క్స్ని ఇక్కడ రాస్తాము. ఈ పాప అన్నీ ఫుల్ఫిల్ చేసింది కాబట్టి ఈ పాపకి ఆ స్థాయి ఇచ్చామని చెప్పేసి మనం కూడా ఫీడ్బ్యాక్లో రాస్తాం అనమాట అండి. ఓకేనండి. తెలుగుకి సంబంధించి టూల్ 2 కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఇవ్వటం జరిగింది. దీనిలో భాగంగా విద్యార్థుల్ని ఏమి అడిగారంటే ఒక పజిల్ని చూపించి ఆ పజిల్ని తను సాల్వ్ చేయటానికి ఎవరి సహాయం తీసుకుంటుందో అడిగారు. ఒక పజిల్ని చూపించి ఈ పజిల్ నువ్వు చేయటానికి, పజిల్ పూర్తి చేయడం ఇక్కడ విషయం కాదు, ఆ పజిల్ని పూర్తి చేసే క్రమంలో
తాను ఎవరి సహాయం తీసుకుంటుంది అని అడిగారు. అయితే ఆ విద్యార్థిని లేదా విద్యార్థి తాను ఆ పజిల్ని ఎవరితో పంచుకుంటుందో చెప్పలేకపోతే మనం ఆ పాపకి స్ట్రీమ్ అని ఒక మార్క్ ఇవ్వటం జరుగుతుంది. లేదు తాను గనక ఒక పాపను చూస్ చేసుకుని కారణం చెప్పలేకపోతే 3 మార్క్స్ ఇస్తాము. అప్పుడు స్కై ఎప్పుడు ఇస్తాము అని అంటే ఆ విద్యార్థి లేదా విద్యార్థిని ఆన్సర్ కరెక్ట్గా చెప్పి, అంటే ఎవరిని చూస్ చేసుకుంటుందో చెప్పి కారణం కూడా చెప్పగలిగితే వాళ్ళకి మనం ఖచ్చితంగా స్కై అని చూపించడం జరుగుతుంది. చూద్దాం మీ పిల్లలు ఎలా చెప్తారనేది. ఇప్పుడు నేను ఈ పజిల్ని దేదీప్యకు చూపిస్తాను. ఈ పజిల్ని తను ఎవరితో ఆడుతుందో, ఎవరితో కలిసి పూర్తి చేస్తుందో అడుగుతాను. దాన్ని బట్టి తనకి ఏ మార్కో డిసైడ్ చేస్తాను. దేదీప్య, ఇదిగో నీకు ఇది చూసావు కదా, ఈ పజిల్ చూసావు కదా, ఇక్కడ ఏం చేయాలంటే చుక్కలు కలపాలన్నమాట. నువ్వు ఇక్కడ ఉన్నటువంటి నీ ఫ్రెండ్స్లో ఎవరితోటి కలిసి నువ్వు ఆ బొమ్మ గీస్తావు? ఎవరది? ఎవరితను? గట్టిగా చెప్పాలి. జోష్నాతోటి. ఎందుకని జోష్నాని ఎంచుకున్నావు? ఎందుకని జోష్నాని ఎంచుకున్నావు? పక్కన అనన్య ఉంది కదా, పక్కన అనన్య ఉంది కదా. ఇక్కడ చూడమ్మా, పక్కన అనన్య ఉంది కదా, అనన్యాని కాదని తను ఎందుకు ఎంచుకున్నావు? చెప్ప, పర్వాలేదు అమ్మా. మామూలుగానేనా? సరే, తను సరైన కారణం చెప్పలేకపోయింది కాబట్టి తనని మనం మౌంటైన్ అంటే ఈ విభాగంలో ఉంచుతాం అన్నమాట అండి. అంటే తనకి మనం 3 మార్క్స్ని అలాట్ చేసి, మార్క్స్ అప్టైండ్ అన్న చోట ఇక్కడ 3 మార్క్స్ వేసి కారణం అనేదాన్ని ఫీడ్బ్యాక్లో రాస్తాం అన్నమాట అండి. ఓకేనండి. సో ఇక్కడితోటి మనం టూల్ 2ని పూర్తి చేసాం. టూల్ 2 కాగ్నిటివ్ డెవలప్మెంట్ని పూర్తి చేసాం. ఇది కూడా ఇండివిజువల్ టాస్కే, కాకపోతే పక్కన ఎవరో చెప్పాలి కాబట్టి గ్రూప్గా పెట్టడం జరిగింది, గమనించగలరు. ఇక్కడ 3వ టూల్ భాషాభివృద్ధికి సంబంధించి మనం ఇప్పుడు వాళ్ళకు ఒక చిత్రాన్ని చూపిస్తాం అనమాట అండి. ఆ చిత్రం ఏమిటో చెప్పాలి, దాని రంగు ఏమిటో వాళ్ళకి చెప్పాలన్నమాట అండి. దాన్ని బట్టి దీనికి వాళ్ళకి మార్కులు డిసైడ్ చేస్తాం. ఇది కూడా ఇండివిజువల్ టాస్క్ కాబట్టి కేవలం ఒక విద్యార్థిని మాత్రం మనం దీనికి పరిశీలన కోసం వాడుకోవాలి, మిగతా వాళ్ళందరినీ బయటికి పంపించేయాలన్నమాట. మనకి ఈ టూల్లో భాగంగా పాపకి దీన్ని చూపించి దీని రంగేంటో అడగమన్నారు. ఇప్పుడు మనం ఆ ప్రయత్నం చేద్దాం. అమ్మా దేదీప్య, అదేంటి తల్లి? ఏంటమ్మా? గట్టిగా చెప్పాలి. ఆవు. ఏ రంగులో ఉంది? వైట్ కలర్లో ఉంది. వెరీ గుడ్. తాను కరెక్ట్గా ఆ జంతువు ఏంటో గుర్తించింది, దాని రంగు కూడా చెప్పగలిగింది కాబట్టి ఆ పాపకి ఇక్కడ ఆకాశం స్కైని ఇస్తామన్నమాట. అంటే హైయెస్ట్ మార్క్ ఇస్తాము. 5 మార్క్స్ ఇక్కడ రాస్తాము. దాన్ని ఇక్కడ పొందిన మార్కులు రాస్తాం. దానికి సంబంధించి ప్రతిస్పందన కూడా ఇక్కడ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇక్కడ తన ప్రతిస్పందన ఏంటో అక్కడ రాయటం జరుగుతుంది. అలాగే ఇక్కడ 5 మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది అన్నమాట అండి. ఓకే అండి. దీంతో తెలుగు అనేటువంటిది ఒక విద్యార్థినికి ఎలా పూర్తి చేయాలో మనం తెలుసుకున్నాం. సరే చూడండి ఒకసారి. ఇక్కడ టూల్ 3 పూర్తి అయిపోగానే వెంటనే టూల్ 4 కదండి. చూడండి టూల్ 4 ఎలా ఉందో చూద్దాం. ఎస్, మనం ఇందాక చెప్పుకున్నట్టు టూల్ 4 అనేది రాత పరీక్ష, స్లిప్ టెస్ట్. దాంట్లో మనకి మొదటి 10 ప్రశ్నలు కూడా ఇదిగోండి ఓఎంఆర్ షీట్ ఎక్కడికి వెళ్ళకల్లా అన్నీ కలిపి ఈ బుక్లెట్లోనే ఉంటాయి. కాబట్టి ఇదిగో ఈ రకంగా ఓఎంఆర్ షీట్లు అన్నీ కూడా 10 ప్రశ్నలకు సంబంధించిన ఆన్సర్ని ఫిల్ చేయడానికి ఓఎంఆర్ షీట్లు, అలాగే ఫ్రీ రెస్పాన్సెస్ రాయటం కోసం వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయో తెలియడం కోసం మనకి ఇక్కడ వీటిని కూడా ఇవ్వటం జరిగింది. 5 ప్రశ్నలు మనం అనుకున్నాం కదండి. 5, 3, 15 మార్కుల ప్రశ్నలకు సంబంధించి ఫ్రీ రెస్పాన్సెస్ రాయటం కోసం వాళ్ళకి ప్లేస్ కూడా అలాట్ చేసి ఏ ప్రశ్నకి ఎంత స్పేస్ అయితే ఇవ్వాలో దాన్ని కూడా సూచించడం జరిగింది. దీంతో మనం ఫార్మేటివ్ అసెస్మెంట్లో 4 టూల్స్ ఒక విద్యార్థి కంప్లీట్ చేస్తాము. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎగ్జామ్ రోజున మాత్రమే మనం రాయించాల్సిన పరీక్ష ఈ రాత పరీక్ష.
గుర్తుపెట్టుకోండి, సాధనం 4. మిగతా ఇంతకుముందు మనం చేసి పిల్లలతో చేసిన అన్నీ కూడా ఈ పరీక్ష రాయడానికి ముందుగానే పూర్తి చేసుకోవాలి మన అనుకూలతను బట్టి. కాబట్టి ఒక ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎగ్జాము పలానా డేట్ కనుక ఫిక్స్ అయిందంటే ఆ ముందు లోపలనే మనం టూల్ 1, టూల్ 2, టూల్ 3 కంప్లీట్ చేసుకొని రాత పరీక్ష కోసం సిద్ధంగా ఉండాలని మాత్రం మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇప్పుడు తెలుగు పూర్తయింది కాబట్టి మిగతాయి కూడా చూద్దాం ఎలా చేద్దాం అనేది. దేదీప్య, ఇందాక ఆవు ఎలా ఉంటుందంటే ఏమని చెప్పావు నువ్వు? గట్టిగా చెప్పు. వైట్ కలర్ అని చెప్పావు. వైట్ని తెలుగులో ఏమంటారు తెలుసా? చెప్పు. తెలుపు రంగు. వెరీ గుడ్. సరే, ఇప్పుడు నీకు ఫుల్ మార్క్స్ ఇస్తాను. వైట్ అని చెప్తే రాదు, ఎందుకంటే తెలుగులో కదా మనం చేస్తున్నాం. దయచేసి కరెక్షన్ ఒకదాన్ని చూసుకోండి. ఇందాక దాంట్లో కరెక్షన్ అది తెలుగుకి సంబంధించి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఇంగ్లీష్కి సంబంధించి అసెస్మెంట్ బుక్లెట్ని ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. టూల్ 1, టూల్ 2, టూల్ 3కి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. టూల్ 1లో వీళ్ళకి ఏమి ఇచ్చారో చూద్దాం. ఫార్మేటివ్ అసెస్మెంట్ 1లో టూల్ 1కి సంబంధించి యాస్టిక్ డెవలప్మెంట్ అంటే సౌందర్య విలువలకు సంబంధించి ప్రశ్నలు అడగటం జరిగింది. ఇక్కడ విద్యార్థుల్ని ఏమని అడిగారు అని అంటే, మనం ఒక పిక్చర్ని ఇక్కడ డ్రా చేసి చూపిస్తాం పిల్లలకి. పిల్లలందరికీ కూడా ఇది ఇండివిజువల్ టాస్కే. మ్యాచ్ స్టిక్స్ ఇస్తాము, అంటే అగ్గిపుల్లలు ఇస్తాము. వాళ్ళు ఆ షేప్ని ఫామ్ చేయాలన్నమాట. కాబట్టి ఇక్కడ కూడా మనం ఎన్ని ఇస్తాము? కరెక్ట్గా 4 మ్యాచ్ స్టిక్సే ఇస్తాము. ఇక్కడ మనల్ని స్క్వేర్ని డ్రా చేయమన్నారు. డ్రా చేసిన తర్వాత ఆ స్క్వేర్కి సంబంధించి మనం 4 మ్యాచ్ స్టిక్స్ ఇస్తే ఆ పిల్లలు దాన్ని ఫామ్ చేయాలన్నమాట. అది ఎంతవరకు సక్సెస్ అయిందనేది చూద్దాం. ఇది ఇండివిజువల్ టాస్క్ కాబట్టి పిల్లల్ని సెపరేటెడ్గా మాత్రమే టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఇలా చేసినప్పుడు పక్క పిల్లలు చూశారు అని అంటే ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఫాలో అవుతారు. కాబట్టి సరైనటువంటి అసెస్మెంట్ అనేది జరగదు, దానికి ఒక వ్యాలిడిటీ ఉండదు. కాబట్టి దీన్ని ప్యూర్గా ఇండివిజువల్ టెస్ట్గా మాత్రమే కండక్ట్ చేయాల్సి ఉంటుంది. దేదీప్య, ఇక్కడ ఒక బొమ్మ గీశాను కదా, నేను ఒక షేప్ గీశాను. ఇప్పుడు నేను ఇగో 4 అగ్గిపుల్లలు ఇస్తున్నాను. నువ్వు ఈ షేప్ లాగా తయారు చేయగలవా? వాటిని పేర్చి తయారు చేయి. అలా కాదు, నేను పెట్టినట్టుగా పెట్టం కాదు, ఆ పెట్టిలాగా తయారు చేయాలి. ఆ పెట్టిలాగా తయారు చేయాలి. ఆ బాక్స్ ఎలా ఉంది అలా తయారు చేయాలి. తయారు చేయి, ట్రై చేయి. ఓకే, బాగా ట్రై చేసావు. కానీ కరెక్ట్గా అలా 4 వైపు కూడా అతుక్కుపోవాలి. సరే, ఇంకోటి చేయమందాము. ఇక్కడ ఇంచుమించుగా ఒక 3 పుల్లల్ని కరెక్ట్గానే పెట్టడం వలన మనం ఈ పాపకి దీనికి సంబంధించి 3 అంటే మౌంటైన్ని మనం డిసైడ్ చేసి ఇక్కడ రాసి ఆన్సర్ని కూడా అక్కడ మనం ఫిల్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనండి. ఇప్పుడు మరో విద్యార్థినికి అవకాశం ఇద్దాం, చేస్తుందేమో. జోషిత, ఇప్పుడు నీకు నేను ఈ 4 పుల్లలు ఇస్తున్నాను. ఇగో ఈ పక్కన చూడు షేప్, ఇలాంటి షేప్ తయారు చేయాలి. తయారు చేయి. వెరీ గుడ్ జోషిత, బాగా చేసావు జోషిత, వెరీ గుడ్. ఈ పాప వీటిని కరెక్ట్గా ఫిల్ చేసింది కాబట్టి ఈ పాపకి మనం 5 మార్క్స్ ఇచ్చి స్కైలో చూపిస్తాం అన్నమాట. ఓకేనండి. ఇది టూల్ 1కి సంబంధించినటువంటిది. ఇప్పుడు టూల్ 2 చూద్దాం. రెండవది
రెండవ టూల్ వచ్చి కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనమాట. దీంట్లో మనం ఏం చేస్తామంటే విద్యార్థులకి క్లాస్ రూమ్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని కొన్ని గురించి చెప్పి ఇంటికాడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ఏంటో కనుక్కొని చెప్పమని చెప్తాము, వాళ్ళు ఆలోచించి చెప్పమంటాము. దాంట్లో 2 చెప్తే స్ట్రీమ్ అని, 3 నుంచి 4 దాకా చెప్తే మౌంటైన్ అని, 5 out of 5 చెప్తే స్కై అని చెప్తాము. ఇప్పుడు నేను ఆ పాపని అడిగే ప్రయత్నం చేస్తాను. ఇది ఇండివిజువల్ టాస్కే కాబట్టి ఒక పాపని నేను టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అనన్య, ఈ క్లాస్లో చూడు ఏమేమి ఉన్నాయంటే, ఇదిగో చైర్ ఉంది, టేబుల్ ఉంది, ఫ్యాన్ ఉంది, లైట్ ఉంది, డస్క్ ఉంది, టీవీ ఉంది కదా. మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయో చెప్పు, గట్టిగా చెప్పాలి. ఫ్యాన్ ఉంది, వెరీ గుడ్. చైర్, వెరీ గుడ్. టీవీ ఉంది, వెరీ గుడ్. ఇంకా బైక్ ఉంది, ఇంకా కార్, వెరీ గుడ్. 5 ఉన్నాయి మీ ఇంటికాడ, వెరీ గుడ్, బాగా చెప్పావు, వెరీ గుడ్ గాయ్. సో తిను 5 ఆబ్జెక్ట్స్ చెప్పగలిగింది కాబట్టి మనం ఈ పాపకి స్కైకి సంబంధించినటువంటి మార్క్స్ ఇస్తామన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ రాయడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించి 3వ టూల్ ఇవ్వటం జరిగింది. దీనిలో ఏమి ఇచ్చారనేది ఇప్పుడు చూద్దాం. దీంట్లో ఏమని ఇచ్చాడంటే ఒక ఫ్రూట్ చూపించి దాని పేరు, దాని కలరు అడగటం జరిగింది. కాబట్టి ఆ ఫ్రూట్ పేరుని ఇంగ్లీష్లోనే చెప్పాలి, ఆ ఫ్రూట్ కలర్ని ఇంగ్లీష్లోనే చెప్పడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఇప్పుడు మనకి అనన్య ఎలా చెప్పిందో చూద్దాం. అనన్య, ఈ పిక్చర్ చూసావు కదమ్మా, ఇదేంటి? గట్టిగా చెప్పు. యాపిల్. వాట్ ఈస్ ద కలర్? రెడ్, వెరీ గుడ్. సో తను యాపిల్ పేరు చెప్పింది, అలాగే కలర్ కూడా చెప్పింది. కాబట్టి ఈ పాపను మనం స్కైలో ఉంచటం అనేది జరుగుతుందన్నమాట అండి. సో లాంగ్వేజ్కి సంబంధించి అంటే ఇంగ్లీష్కి సంబంధించి మనం టూల్ 1లో భాగంగా యాసిటిక్ అసెస్మెంట్ చేశాము, యాసిటిక్ డెవలప్మెంట్ని టెస్ట్ చేశాము. అలాగే టూల్ 2కి సంబంధించి కాగ్నిటివ్ డెవలప్మెంట్కి సంబంధించి పిల్లల చేత ఇంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ గురించి మాట్లాడించాము. అలాగే టూల్ 3 లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించి పిల్లలకి ఒక పిక్చర్ చూపించి దాని పేరు కూడా చెప్పించాము. దీంతో ఇంగ్లీష్లో టూల్ 1, టూల్ 2, టూల్ 3 అసెస్మెంట్ పూర్తయినట్టు. ఇక తర్వాత మ్యాథ్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మ్యాథమెటిక్స్కి సంబంధించి అసెస్మెంట్ బుక్లెట్లో మనం టూల్ 1, టూల్ 2, టూల్ 3 ఎలా కంప్లీట్ చేద్దామో చూద్దాం. మనకి మ్యాథ్స్కి సంబంధించి ఫార్మేటివ్ అసెస్మెంట్ 1లో టూల్ 1లో ఫిజికల్ డెవలప్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా పిల్లలకి ట్రయాంగిల్స్ ఇచ్చి వాటిని రంగులు నింపమని చెప్పేసి పిల్లలకి టాస్క్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నాకు 4 పిల్లలు ఉన్నారు కాబట్టి 4కి కూడా ట్రయాంగిల్స్ ఇచ్చి దాంట్లో నేను కలర్ ఫిల్ చేయిస్తాను. పర్ఫెక్షన్ అంటే ఆ లైన్ దాటకుండా వాళ్ళు కనుక కరెక్ట్గా చేస్తే దానికి హైయెస్ట్ మార్కు, యావరేజ్ మార్కు, సరిగ్గా దిద్దకపోతే తక్కువ మార్క్ ఇవ్వడం జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. రే పిల్లలు ఒకసారి చూడండి అమ్మ, ఒకసారి మీ చేతికి క్రేయాన్స్ ఇచ్చానా? చూపించండి క్రేయాన్స్. వెరీ గుడ్. మీకు ఇచ్చిన క్రేయాన్ తోటి మీకు ఇది ఇస్తాను, ఈ బొమ్మ ఇస్తాను, ఈ షేప్ ఇస్తాను, ట్రయాంగిల్ ఇది. దీనికి లోపల రంగు వేయాలి, మీరు బయటికి రాకుండా వేయాలి, లోపలికి వేయాలి. ఓకేనా? వేస్తారా? సరే ఇస్తాను, తీసుకోండి. పిల్లలకి ఇవ్వడం జరిగింది. ఫిల్ చేయండి అమ్మ, మొదలుపెట్టండి. నీట్గా ఫిల్ చేయాలి. మంచిగా ఫిల్ చేసినప్పుడు మంచి మార్కులు వస్తాయి. బయటికి రాకుండా ఫిల్ చేయాలి, అందంగా ఫిల్ చేయాలి. ఫిల్ చేయమ్మా, ఫాస్ట్గా ఫిల్ చేయండి. లేదు నేను చూపించు. ఫిల్ చేయండి, ఫిల్ చేస్తూ ఉండు. దీన్ని మనం గ్రూప్ టాస్క్గా కూడా ఇవ్వచ్చు. ఫిల్ చేయను అన్న. దీన్ని మనం గ్రూప్ టాస్క్ కూడా ఇవ్వచ్చు అనమాట అండి. దీనికి ఒక్కదానికి అవకాశం ఉంటుంది. మనకి విద్యార్థులు ఈ రకంగా రంగులు దిద్దడం జరిగింది ట్రయాంగిల్లోకి. చూసారండి ఇలా ఈ రకంగా. దీన్ని బట్టి మనం మార్కులు డిసైడ్ చేస్తాము.
ఇప్పుడు దీంట్లో కొంచెం చివర్లో వదిలేయటం జరిగింది. దీనిలో కూడా కొంత సరిగ్గా ఫీలింగ్ అనేది జరగలేదు. ఇది కొంచెం పర్వాలేదు అనిపించింది. ఇది కూడా కొంచెం దీన్ని బట్టి మీరు మార్కులు డిసైడ్ చేసుకుంటారు. కాబట్టి ఇది అంత కష్టతరమైనది ఏం కాదు, మీకు అర్థమవుతుంది పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి కరెక్ట్గా. కాబట్టి దీన్ని బట్టి మనం ఇచ్చుకుంటాం అన్నమాట గ్రేడ్ అనేది. మ్యాథ్స్కి సంబంధించి సెకండ్ టూల్లో కాగ్నిటివ్ డెవలప్మెంట్ టెస్ట్ చేయమని ఇవ్వటం జరిగింది. కాబట్టి దీనికి మనకి ఏమిచ్చారు అని అంటే పిల్లలకి స్పూను, బ్రష్, అలాగే కప్పుని చూపించి దాంతో మనం ఏం చేస్తామో చెప్పి దాంతో డిఫరెంట్గా చేసేటువంటి దాన్ని ఏంటో చెప్పమని చెప్పడం జరిగింది. పిల్లలు ఇది చూశారు కదమ్మా, చూశారు కదా, ఇదేంట్రా బ్రష్, ఇదేంటమ్మా, ఇదేంటిది స్పూన్, మీకు తెలుసు. ఇప్పుడు ఇది బ్రష్ కదా, ఈ బ్రష్ తోటి ఏం చేస్తాం, అదే పళ్ళు తోముకుంటాం కదా. ఇప్పుడు ఇది కనుక దువ్విననుకోండి, ఈ బ్రష్ కనుక దువ్విననుకోండి, ఇప్పుడు ఈ దువ్వెనతో అన్నయ్య ఏం చేస్తాడో చూద్దాం. చూడండి అమ్మ ఒకసారి అన్నయ్య ఏం చేస్తాడో చూడండి, ఓకేనా. అదేంటి అబ్బాయి, బ్రష్ తోటి అసలు ఏం చేస్తారు, మొహం కడుక్కుంటారా, పళ్ళు తోముకుంటారా? ఏది పళ్ళు తోముకోసారి, నోట్లో పెట్టుకో, ఓకే. అదే కనుక దువ్వుననుకో ఏం చేస్తావు, దువ్వుకోసారి, అలా దువ్వుకుంటాడనమాట. ఇప్పుడు మీరేం చేయాలో చెప్పనా, అందరికీ చెప్పను, ఒక్కళ్ళకే చెప్తాను, సరేనా. మిగతా వాళ్ళు వెళ్ళిపోండి, మిమ్మల్ని ఈసారి మీరు వచ్చినప్పుడు చేద్దరు కానీ, ఓకేనా. మిగతా వాళ్ళు వెళ్ళిపోండి. జోషిత, అక్కడ ఏముందమ్మా, ఇదేంటిది, కప్పుతో ఏం చేస్తారు చెప్పు, తాగోసారి, వెరీ గుడ్, కింద పెట్టు. ఇదేంటిది, స్పూన్ తోటి ఏం చేస్తారు, స్పూన్తో ఏం చేస్తారమ్మా, తిను ఒకసారి స్పూన్ తోటి, వెరీ గుడ్. నీ చేతిలో ఉన్న స్పూన్ కదా, అది ఫోన్ అనుకో, నీ చేతిలో ఫోన్గా మారిపోయింది అనుకో, అప్పుడు దాన్ని ఎలా ఉపయోగిస్తావు చెప్పు. వెరీ గుడ్. ఒకసారి నెంబర్ నొక్కి మాట్లాడు, నొక్కు, మీ డాడీకి ఫోన్ చేయి, మాట్లాడు. ఫోన్ చేసిన వెంటనే ఏమనాలి, మాట్లాడే ముందు ఏమంటావమ్మా, మరి అది కూడా తెలిపి హలో అనవా, ఫోన్ చేసి అది ఫోన్పే ఫీల్ అవ్వు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఆ స్పూన్ కింద పెట్టే, ఇక్కడ ఉన్నదేంటి, కప్పు కదా, ఇది గనక, ఈ కప్పు గనక వంట పాత్ర అనుకో, కూర ఉండేటువంటి దాక అనుకో, ఇది గరిట అనుకో. ఇప్పుడు ఏం చేస్తావు, వండు ఒకసారి, వెరీ గుడ్. జాగ్రత్తగా తాలింపులు జాగ్రత్తగా వేయాలి, వంట దాంట్లో చూసి వండు వంట, వెరీ గుడ్. సో ఈమె ఆ స్పూన్ తోటి, ఆ కప్ తోటి దాన్ని వేరే రకంగా ఆపాదించుకుని చేయటం జరిగింది. సో ఈమెకి మనం పూర్తిగా స్కై అనే దాన్ని మనం ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో ఇది కాగ్నిటివ్ డెవలప్మెంట్లో టూల్ 2కి సంబంధించి టాస్క్. ఇది మనం జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్సే మనం ఫాలో అయ్యి చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఫాలో కండి. ఇక దీనికి సంబంధించి ఆఖరిది టూల్ 3. ఇది పూర్తిగా న్యూమరసీ డెవలప్మెంట్కి సంబంధించి. దీంట్లో ఏమి ఇచ్చాడు అని అంటే 2 స్పూన్స్, అలాగే మనకి 2 పెన్సిల్స్ని పక్కన పెట్టి వాటిని సైజుల వారే డిసైడ్ చేయమన్నారు. కాబట్టి ఇది కూడా ఇండివిజువల్ టాస్కే. సరే, పిల్లలు ఎలా చేశారో చూద్దాం. మనం ముందుగా 2 స్పూన్లు, 2 పెన్సిల్ని తీసుకుందాం. 4 కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయన్నమాట. మనకి టూల్ 3 న్యూమరసీ డెవలప్మెంట్కి సంబంధించి రకరకాల సైజెస్ ఉన్నటువంటి శుద్ధ ముక్కలు మనం చూపించి, మనం తర్వాత వాళ్ళకి ఒక 2 స్పూన్లు, 2 పెన్సిల్స్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి చూపించి వాళ్ళని ఏదో క్రమంలో, ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ మనం పెట్టమని అడగాలన్నమాట అండి. దాన్ని బట్టి పిల్లల యొక్క అసెస్మెంట్ అనేది మనం చేయాలి. సరే, చూద్దాం ఎలా ఉందో ఒకసారి. ఇది కూడా ఇండివిజువల్ టాస్కే కాబట్టి మనం ఒక్క పిల్లల్ని మాత్రం మనం ఇక్కడ టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. చూద్దాం ఎలా ఉంటుందో. జోషిత,
ఇక్కడ నేను ఇగో 4 సుద్ద ముక్కలు ఉన్నాయి కదా, ఈ 4 సుద్ద ముక్కలు నేను ఒక ఆర్డర్లో పెడతాను, నువ్వు జాగ్రత్తగా గమనించు, ఓకేనా? ఇదిగో ఇది కొంచెం అన్నిటికన్నా చిన్నది ఇది, దాని తర్వాత దానికన్నా కొంచెం పెద్దది పెట్టాను, దాని తర్వాత దానికన్నా కొంచెం పెద్దది పెట్టాను, దాని తర్వాత అన్నిటికన్నా పెద్దది పెట్టాను. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, నీకు 2 స్పూన్లు ఇచ్చాను, 2 పెన్సిళ్ళు ఇచ్చాను కదా, ఇప్పుడు నువ్వేం చేయాలంటే వాటన్నిటిలో అన్నిటికన్నా చిన్నది ఏది ఉందో దాన్ని ఫస్ట్ పెట్టుకుని దాని తర్వాత కొంచెం పెద్దది పెట్టుకుని అలాగే నేను ఎలాగైతే పెట్టానో నువ్వు అలా ట్రై చేయాలి. ట్రై చేయి. అన్నిటికన్నా చిన్నది అది పెట్టు. అట్లా అన్నిటికన్నా చిన్నది ఏది, ఆ చిన్నది ఆ చివరి పెట్టుకోవాలి. తర్వాత శుద్ధ ముక్కలు తీయకూడదు, నువ్వు నీకు శుద్ధ ముక్కలతో చూపించాను, నువ్వు ఆ 4 చేయాలి. నాలుగు పక్క పక్కన కరెక్ట్గా పెట్టుకో, ఏది బాగా చిన్నదో అది ఆ చివర, బాగా పెద్దయింది ఆ పక్కన పెట్టాలి. ఓకే, అయిపోయిందా? పెట్టేసావా? సో తాను కరెక్ట్గా పెట్టలేకపోయింది, సో మనం మరొకరికి ఛాన్స్ ఇద్దాం. సో అన్నిటికన్నా చిన్నది మాత్రం లాస్ట్లో పెట్టగలిగింది, మధ్యలో కొంత ఇది నిస్తుంది కాబట్టి కేవలం తనకి మనం ఇక్కడ స్ట్రీమ్ని మాత్రమే డిసైడ్ చేద్దాం. మరొక విద్యార్థినికి సేమ్ ఎక్స్ప్లెయిన్ చేసి మనం చేసే ప్రయత్నం చేద్దాం. అనన్య, ఇప్పుడు నీకు 2 పెన్సిల్స్ 2 స్పూన్స్ ఇచ్చాను, నేను ఎలాగైతే వీటిని అడ్జస్ట్ చేశానో చిన్నదాని నుంచి పెద్దదానికి నువ్వు కూడా అలాగే చేయాలి. సో ఫస్ట్ అది పెడతావు. గుడ్, పెట్టమ్మా. తర్వాత గుడ్, పెట్టమ్మా. తర్వాత గుడ్, తర్వాత సరిగ్గా పెట్ట. వెరీ గుడ్. తను పర్ఫెక్ట్ ఆర్డర్లో పెట్టింది కాబట్టి మనం తనకి స్కై అనేదాన్ని ఇస్తామన్నమాట. సో మార్క్స్ ఇక్కడ ఇస్తాము, తను పొందినటువంటి దాని గురించి ఇక్కడ రాస్తాము, తనకు వచ్చిన మార్కుల్ని ఇక్కడ చేస్తాము. దీంతో మనకి టూల్స్ అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించి 3 టూల్స్ని ఎలా ఫిల్ చేయాలో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీ స్నేహితులందరికీ కూడా దీన్ని షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, JRS Entertainment ఛానల్. థ్యాంక్ యూ.